స్తూపం దగ్గర నివాళులు అర్పించి వారి యొక్క ఆశీస్సులు దీవెనలు తీసుకొని ఏదైతే ఈరోజు మొట్టమొదటిసారిగా శాసన మండలిలో ఏదైతే అడుగు పెట్టబోతున్నానో ఏ కులాని పక్షాన గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ విద్యార్థుల పక్షాన పోరాటాన్ని గుర్తించి వారికి ప్రతినిధిగా వారి సమస్యల్ని తీర్చే దిశగా వారి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఒక వ్యక్తి ఉండాలని చెప్పని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా ఏఐసిసి నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము అందరూ ఏకాభిప్రాయంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాలు ఏదైతే నా కులాని పక్షాన, నా యువ కులాని పక్షాన ఏ విధంగా వాళ్ళకు అండదండగా నిల్చున్నానో తప్పనిసరిగా నా వైపు, తప్పనిసరిగా యువ కులాని వైపు, విద్యార్థుల వైపే బల్మూరి వెంకట్ ఉంటాడు. వారి యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్క వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకొని వారి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్లి ప్రతి సమస్య పరిష్కారానికై నా వంతు పాత్ర పోషిస్తానని చెప్పని తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క యువకునికి బల్మూరి వెంకట్ గా నేను వాగ్దానం చేస్తున్నాను.